నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ ఎన్సీఎల్టీ అనేది మనకి ఏమిటి వివాదం అన్నట్లయితే, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, ఆమె తల్లిగారు విజయమ్మ, ఆయన సోదరి షర్మిల మధ్య వివాదం అనేటువంటిది తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి దీన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె తల్లికి సోదరికి ఏదో తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారని లేనిపోని తెలిసి తెలియని అంశాల్లోకి తలదూర్చి దాన్ని గోరంతలు కొండంతలుగా చాలా పెద్ద ఎత్తున హడావుడి చేసినటువంటి సంగతి కూడా మనకి గుర్తుండే ఉంటుంది చాలా మందికి. అసలు ఇంత అన్యాయమా, ఇంత కాఠిన్యమా, ఇంత దారుణ్యం అన్న టైపులో కూడా అనేకమైన స్టోరీలు వచ్చాయి. సో ఇప్పుడు తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాదన కరెక్టే అని చెప్పని ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీనికి సంబంధించి బ్రీఫ్ గా మనం ఈ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ గారు, ఆయన సోదరి షర్మిల గారు, వీరి ముగ్గురు మధ్య సరస్వతి, తర్వాత వారి శ్రీమతి భారతి గారు, వీరి మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని షేర్ల బదిలీకి సంబంధించినటువంటి వివాదం ఇది. ఈ వివాదం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సోదరికి షర్మిల గారికి ప్రేమపూర్వకంగా సరస్వతి పవర్ కంపెనీలో కొన్ని వాటాలని తన తల్లి విజయమ్మ గారి పేరు మీద బదిలీ చేశారు. ఆ బదిలీ చేసిన దరిమిల ఆ తర్వాత వీరికి రాజకీయమైనటువంటి వైరుధ్యాలు తలెత్తినటువంటి మాట తెలిసిందే. ఈ సందర్భంలో షర్మిల గారు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ షేర్లని తన తల్లి గారి దగ్గర నుంచి తన పేరు మీద రాయించుకున్నారు. తన అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా, ఇది ఇక్కడ గమనించాల్సిందే, అనుమతి గురించి కూడా కాదు, ఆయన ఎలాగూ తన సోదరికి ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఎలా అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే, చట్ట విరుద్ధంగా షేర్ల బదిలీ అనేటువంటిది జరిగిందని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అన్నట్లయితే, ఆయన ఆస్తులు సిబిఐ ఈడీ కేసుల్లో అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఈ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తుల్ని గనక వేరే బదిలీ చేసినట్లయితే తనకి లేని రేపొద్దున ఇబ్బందులు వస్తాయి. అందుకని చెప్పని తన ప్రమేయం లేకుండా తన ఆస్తుల్ని, అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తుల్ని బదిలీ చేయటం చట్ట విరుద్ధం అని చెప్పని ఆయన పేర్కొని, దానికోసం అని చెప్పని ఆయన దీనికి ఎన్సీఎల్టీకి వెళ్ళారు. వాస్తవంగా ఈ సరస్వతి పవర్ కంపెనీలో 51.01% షేర్లు తన మీద, తన పేరుతోను, తన భార్య శ్రీమతి పేరుతోను, తర్వాత క్లాసిక్ కంపెనీ రియాలిటీ పేరుతో యథావిధిగా ఇవి కొనసాగాలి అనేటువంటిది ఆయన అభ్యర్థన ఈ ఎన్సీఎల్టీలో. అయితే విజయమ్మ గారు, షర్మిల గారు వాదనలు ఏంటంటే, షేర్ల బదిలీ చట్టబద్ధంగానే జరిగింది, ఎంఓయూ ప్రకారమే జరిగింది, కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు వేశారు, కుటుంబ వ్యవహారాల్లో ఎన్సీఎల్టీ జోక్యం అనేటువంటిది చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పని వారు వాదించారు. సో అంతేకాకుండా వారి వాదం ఏంటి అన్నట్లయితే, ఒకసారి వాటాలను బదిలీ చేసిన తర్వాత తిరిగి వాటిని వెనక్కి తీసుకోవాలంటే ఇరువైపుల అంగీకారం ఉండాలి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆ హక్కు లేదు అనేటువంటిది విజయమ్మ గారు తరఫు న్యాయవాదులు వాళ్ళు వాదించారు. అయితే దీని మీద తాజాగా ఎన్సీఎల్టీ సుదీర్ఘంగా ఈ కేసుని విచారణ చేపట్టింది. ఒక నట్షెల్లో పాయింట్ వైజ్ గా టక్ మనం వెళ్ళినట్లయితే, ఆగస్టు 2019 జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారితో ఒక ఎంఓయూ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయూ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. ఇది ప్రేమపూర్వకంగా తన సోదరికి ఇస్తున్నటువంటి, భవిష్యత్తులో ఇస్తున్నటువంటి ఒక కానుకగా ఆయన ఈ షేర్లను బదిలీ చేశారు. అయితే సంస్థ ఈడీ, సిబిఐ కోర్టులో కేసులు ఉండటం వల్ల షేర్ల ట్రాన్స్ఫర్ కోర్టు నిర్ణయాల అనంతరం మాత్రమే చేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అయితే జూలై 2021లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి భారతి గారు వారి షేర్లని విజయమ్మ గారికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. అయితే కోర్టు క్లియరెన్స్ లేకపోతే ఫిజికల్ ట్రాన్స్ఫర్ జరగందే ఇది వర్తించదు. కాబట్టి అది అలా ఉంటే జూలై 2024లో సంస్థ బోర్డు రెజల్యూషన్స్ ద్వారా 74,26,294 షేర్లు జగన్మోహన్ రెడ్డి గారి వంతు, 40,50,000 షేర్లు భారతి గారి వంతు, మిగతా 12 లక్షల షేర్లు క్లాసిక్ రియాలిటీ వంతు చొప్పున ఇవి ట్రాన్స్ఫర్ అయినట్టుగా చెప్తారు. అయితే ఈ ట్రాన్స్ఫర్
అనధికారికంగా జరిగింది, ఎంఓయు గిఫ్ట్ డీడ్ కోర్టు నిబంధనలను ఉల్లంఘించాయి అనేటువంటిది తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాని మీద తన అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఎన్సీఎల్టీకి వెళ్ళారు. ఎన్సీఎల్టీ ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత ఇక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఊదరగొట్టేసేసారు. చాలా అన్యాయం జరిగిపోయింది, సోదరికి ఆయన అన్యాయం చేశాడు, తల్లికి ఆయన ఒకవైపు ఏమో నేను ప్రేమపూర్వకంగా నా సోదరికి ఇచ్చాను, అయితే ఇప్పుడు ఇచ్చినట్టయితే అది ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఇవ్వాలనుకున్నటువంటి ఇది టెక్నికాలిటీస్కి సంబంధించిన కేసు తప్ప ఇందులో ఏ రకమైన ఇది లేదంటే కూడా దాన్ని భౌతత్వంలో నుంచి చూపించి మరి ఆయన అల్లరి చేయడానికి ఈ కేసును కూడా వాడుకున్నారు. సరే, అంతిమంగా ఇది ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 9, 2024 జగన్ గారు భారతి గారి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాద ప్రతివాదాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి, సాక్ష్యాలు సమర్పించబడ్డాయి, హీరింగ్ అనేక సార్లు జరిగాయి, అడ్జర్న్మెంట్స్ అయ్యాయి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో జూలై 15, 2025 ఫైనల్ గా ఈ వాదనలు అనేటువంటివి పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత ఇప్పుడు తాజాగా దీని మీద ఎన్సీఎల్టీ ఒక చక్కని తీర్పు ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా షేర్ల బదిలీ అనేటువంటిది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్న విధంగానే ఆస్తులు ఈడీ, సిబిఐ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఇవి సాంకేతికంగా ఇది కరెక్ట్ కాదనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాదించారో ఆ వాదనను బలపరుస్తూ ఈ ఎన్సీఎల్టీ దీన్ని షేర్ల బదిలీని నిలుపుదల చేసింది. అంటే ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైతిక విజయమే కాదు, దీని మీద తెలిసి తెలియని విధంగా ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేసి దీని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఒక వెకిలి ప్రచారాలు చేసినటువంటి వారికి మాత్రం ఇది ఒక చంపపెట్టు అని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.